టీపీసీసీ జనరల్ సెక్రటరీ సీనియర్ నాయకులు చెనగాని దయాకర్ ఉన్నారు. మాట్లాడదాం. ఒకవైపు స్థానిక సంస్థలు, మరొకవైపు ఫిరాయింపుకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున చర్చ. స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వారి నుంచి విచారణలో భాగంగా కొన్ని విషయాలు లాబడతా ఉన్నారు. వీటన్నిటిపైన మాట్లాడదాం. చెనగాని దయాకర్ గారు, ఒకవైపు ఫిరాయింపుకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. దాంతోపాటు లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ఫిరాయింపుదారులకు సంబంధించి మనకి ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు నిబంధనల మేరకు స్పీకర్ గారు కూడా నడుచుకుంటారు. మనము మొదటి నుంచి కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడే దాంట్లో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉంది. అసలు ఫిరాయింపుల యొక్క చట్టాన్ని ఉల్లంఘించి ఫిరాయింపు పార్టీల్ని ఇలా ఉన్నటువంటి వలసల్ని ప్రోత్సహించిందే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ లాంటి వాళ్ళు. కాబట్టి ఇలా రాజకీయ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి 10 ఏళ్ల పాటు అసలు ప్రతిపక్షమే ఉండొద్దు అని అసలు ఒక కుట్రపూరితంగా వ్యవహరించిందే బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇవాళ వాళ్ళు ఫిరాయింపుల గురించి మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తా ఉంది. వాళ్ళు చేసిరు, మళ్ళీ మీరు ఎందుకు చేస్తారు? అట్లా మీరు చేయడం కూడా తప్పే కదా. ఒక ప్రజలు మాకు ఒక అధికారం ఇచ్చారు. ప్రజలు మా పైన విశ్వాసంతో, నమ్మకంతో తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరి తెచ్చుకున్నారు. కాబట్టి ఒకవైపు అభివృద్ధి కావచ్చు, ఇవాళ తెలంగాణ అమరవీరులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష అనేది చేయాలనే పట్టుదలతో ముందుకెళ్తా ఉన్నాం. అభివృద్ధికి అడ్డంకిగా కాళ్ళల్లో కట్టబెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని ఇరకాడబెట్టాం, మేము ప్రభుత్వాన్ని కూలుస్తాం, చేస్తాం అని నిరంతరం ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వానికి అభివృద్ధికి ఆటంకిగా మారినటువంటి సందర్భంలో ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రజల ఆవశ్యకత కోసం, ప్రజల ఆలోచన మేరకు. కాబట్టి వాళ్ళు కూడా ఉన్నటువంటి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా మేము ప్రజాపాలనలో భాగమవుతాం, గతంలో మేము ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసినా కూడా మాకు అక్కడ గౌరవం లేదు, అనేక రకాలుగా అవమానాలు పడ్డాం, కాబట్టి ప్రజాపాలనలో మాకు కూడా భాగస్వామ్యం ఇవ్వండి అంటే అప్పుడు పార్టీ భాగస్వామ్యం చేసింది. వాళ్ళు ఫిరాయింపు చట్టమే చెప్తా ఉంది, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు పోవద్దు, సో అది ఫిరాయింపు కిందకి వస్తుంది, చట్టపరంగా చెల్లదు అనేటువంటిది. మీరు రాజీనామా చేసి పోవచ్చు కావాలంటే. రాజీనామా చేయడానికి ఎందుకు జంకుతా ఉన్నారు? మళ్ళీ పోయిరు, కండువా కప్పుకురు, బాగానే ఉంది, అభివృద్ధి కోసం వచ్చినామంటారు. కానీ మళ్ళీ అదే పార్టీలో ఉన్నామనేటువంటిది మళ్ళీ వెర్షన్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక సలహాలు, సూచనలు ఇచ్చింది. దాని ప్రకారం స్పీకర్ గారు నడుచుకుంటా ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా రోజువారీగా వాళ్ళు పిలిచి మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దీనిపైన కూడా స్పీకర్ గారు ప్రభుత్వం నుంచి కూడా ఒక నివేదిక ఇస్తారు. దానిపైన ఏది ఏమైనా కూడా రాజ్యాంగబద్ధంగానే మనం వ్యవహరిస్తాం కదా. మనం రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య పార్టీలు కదా, దీనికి కోర్టులు ఉంటాయి. కోర్టులు ఇచ్చినటువంటి గౌరవాన్ని కూడా మనం కోర్టులు ఏమో స్పీకర్కు మొట్టికాయలు వేస్తున్నాయి. ఒకవైపు సీరియస్ అవుతా ఉంది. ఇంకొకటి ఇద్దరు ఎమ్మెల్యేలు, మొత్తం 10 మంది వస్తే 10 మందిలో దానం నాగేందర్, కడియం శ్రీ గారు ఇద్దరు రెస్పాండ్ అవుతలేరు. స్పీకర్ ఇచ్చిన నోటీసులపైన రెస్పాండ్ అవుతలేరు. అంటే రాజీనామా చేస్తారా? ఉప ఎన్నికకు సిద్ధంగా ఉందా మీ పార్టీ? మరి ఏది వచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దానికి ఎక్కడ కూడా అదిరేది బెదిరేది లేదు. ప్రజలు మా వైపు ఉన్నారు. అభివృద్ధి కోసం మేము నిరంతరం పనిచేస్తూ ఉన్నాం. ప్రజలు ఇచ్చిన బాధ్యతను, గొప్ప బాధ్యతను ఇచ్చారు. మనకు 5 ఏళ్ళే కాదు, ఇంకొక 10 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ అధికారం కోసం ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏది వచ్చినా, ఎవరు కుట్రలు చేసినా, ఏది చేసినా కూడా మేము ప్రజల తరపున ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో ముందుకెళ్తాం. ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి 42% రిజర్వేషన్ అన్నారు చట్టబద్ధంగా. అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ బీసీలను మరోసారి ముంచబోతా ఉంది, మోసం చేయబోతా ఉంది బీసీల పేరిట అనేటువంటిది విమర్శలు చేస్తూ ఉన్నారు బీసీ సంఘాలు, తర్వాత ప్రతిపక్షాలు. దీనిపైన ఏం చెప్తారు చెనగాని దయాకర్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాల పార్టీగా బీసీలకు 42% ఇవ్వాలనే చిత్తశుద్ధితోనే ఒక డెడికేషన్ కమిషన్ వేసి కులగణన చేసి అత్యున్నత చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అనేక విధాలుగా ప్రభుత్వం పనిచేసింది. కాబట్టి మనం ఒక్కరం అనుకుంటే రిజర్వేషన్లు కాదు కదండి. ఇప్పుడు రిజర్వేషన్ల బాధ్యత బీఆర్ఎస్ పార్టీది, బీజేపీ పార్టీది. ఇవాళ బీజేపీ పార్టీ 9th షెడ్యూల్లో చేర్చకుండా కుట్ర చేసి ఇటువైపు గవర్నర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఇటువైపు జడ్జీలను ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఇప్పుడు రాజకీయాల వ్యవస్థల్ని, రాజ్యాంగబద్ధ సంస్థల్ని కూనీ చేసి వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టి ఇవాళ మనకు రిజర్వేషన్లు సాధ్యమంటే ఎట్లా అండి? మేము చిత్తశుద్ధితో ఉన్నాం. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆలోచనతోనే ఇవాళ మనం కులగణన చేసి డెడికేషన్ కమిషన్ వేసి దాదాపు మనం ఒక డేటా తీసుకొచ్చి దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత చట్టబద్ధంగా, పారదర్శకంగా చేయగలిగినాం. అంతవరకు ఓకే, అంతవరకు చట్టబద్ధంగా ఇప్పుడు రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. అది కూడా ఓన్లీ సర్పంచ్ ఎన్నికలు అంటారు. సర్పంచ్ అనేది పార్టీ గుర్తు కాదు. టార్చ్ లైట్ వస్తుంది, బ్యాట్ గుర్తు, బాల్ గుర్తు, ఇట్లా రకరకాల గుర్తులతోటి పోటీ చేయాల్సిన పరిస్థితి. మీరు బీసీకి ఇస్తారేమో ఒక గ్రామంలో, అక్కడ మిగతా పార్టీ బీసీకి వేయాలని రూల్ ఏంది? ఇంకోటి బీజేపీ బీఆర్ఎస్ బీసీకి ఇచ్చిన దగ్గర మీరు బీసీకి ఇస్తారా? అక్కడ ఇంకోరికి ఇచ్చే పరిస్థితి ఉంది. అన్నిపెట్టుగా
బీసీలే కదా మోసపోయేది. ఇప్పుడు మనము బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంది. బీసీల కోసం న్యాయం చేయాలనేది ముందుకెళ్తా ఉంది. వాళ్ళు మిగతా ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బీసీలకు ద్రోహం చేస్తారా, బీసీలకు పెద్దపీట వేస్తారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేము న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా 42% సాధ్యం కాలేదు కాబట్టి పార్టీ పరంగా మేము 42% నుంచి 60% పైగా పార్టీ పరంగా ఇవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. మరి దీన్ని వీళ్ళు కుట్రపూరితంగా వ్యవహరిస్తే మనం ఏం చేయలేం. ప్రజలలో బీఆర్ఎస్, బీజేపీ బీసీ వైఖరి సంఘాలు చెప్తున్నారు, ప్రతిపక్షాలు చెప్తా ఉంది బీసీల పేరిట కాంగ్రెస్ మోసం చేస్తుందని కదా. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎవరికి మోసం చేయలేదు. మేము బీసీల పక్షాన ఉన్నాము. మోసం చేసింది బీఆర్ఎస్, బీజేపీ. అసలు కులగణనలో వివరాలు అని బీఆర్ఎస్ పార్టీ అసలు కులగణనలో అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ అసెంబ్లీలో మద్దతు తెలిపి ఇవాళ అఖిలపక్షం ఢిల్లీ పోయినప్పుడు కనీసం తోక ముడిచి కనీసం రాష్ట్రపతిని కలిసే అవకాశం కూడా ఇవ్వకపోతే అంటే దీని వెనకాల ఎవరు బీజేపీ కుట్ర కాదా నేను అనేది. కనీసం మోదీని కలిసే అవకాశం ఇవ్వలేదు. ఇలా 8 మంది ఎంపీలని తెలంగాణ నుంచి గెలిపించినాం. గాడిద పళ్ళు తోగుతురా బీసీల పట్ల ఇంత అన్యాయం జరుగుతుంటే. ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వమే 42% ఇవ్వడానికి స్వాగతం పలికి అన్ని అఖిలపక్షాన్ని రండి మనం కేంద్ర ప్రభుత్వం దగ్గర పోదాం, మోడీని కలుద్దామంటే కనీసం తోక ముడిచారు. ఎవరు కుట్రదారులని తేలిపోయింది కదా. నిన్నగాక మొన్న బంద్ ఎవరి మీద జరిగింది? తెలంగాణ సకల జనుల బంద్ తరహాలో తెలంగాణ ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి బంద్ కావాలనుకుంటే కనీసం అది ఎవరిపైన బీజేపీ పైన బంద్ జరిగినా కూడా కనీసం కనువిప్పు కావట్లేదు. ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు బీసీ సంఘాలు 42% చట్టబద్ధత వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలనేటువంటి డిమాండ్ చేస్తారు. మీరేమో నోటిఫికేషన్కి సిద్ధమవుతారు డిసెంబర్ 15 లోపల. ఎట్లా మరి దీని ఎట్లా బీసీ సంఘాలను ఎట్లా ఒప్పిస్తారు? ఇప్పుడు ఒకవైపు దాదాపు ఒక 3-4 ఏళ్ళుగా గ్రామ పంచాయతీలు నిధులు లేక చాలా తీవ్రమైన సంక్షోభంలో ఉంది. కాబట్టి ఆ సంక్షోభాన్ని గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 4,000 కోట్ల ఉన్నటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధుల్ని కూడా తీసుకొని మళ్ళీ గ్రామాలు అభివృద్ధి చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి దీని కోణంలో మనం చూస్తూ ఉన్నాం తప్ప ఆగమేఘాల మీద కాదు. మేము మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీగా, ఒక సోషల్ జస్టిస్గా, ఒక సామాజిక న్యాయానికి పెద్దపీట వేసినటువంటి ఘనత. ఒక డిప్యూటీ సీఎంని ఒక దళితుని చేసింది, పీసీసీ ప్రెసిడెంట్ ఒక బీసీని చేసింది. ఇవాళ నిన్నగాక మనం ఉన్నటువంటి బీసీలకు అన్ని కులాలకు ప్రతిపాదికన ఇవాళ బీసీలకు పెద్దపీట వేసింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేసింది. కాబట్టి మొదటి నుంచి కూడా సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ని ఇంప్లిమెంట్ చేసే పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ. కాబట్టి చాలా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని విమర్శలు చేసినా తెలంగాణ సమాజం పట్టించుకోలేదనే అభిప్రాయం మాకున్నది. కాబట్టి మేము దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం. బీజేపీ చేసినటువంటి మోసాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. కాబట్టి మేము ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా 42% కాంగ్రెస్ పార్టీ ద్వారా 42% ఇచ్చి స్థానిక సంస్థల్లో బడుగు బలహీన వర్గాలని ప్రజాప్రతినిధి చేయడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాం. దీనికి అడ్డుకొని బడుగు బలహీన వర్గాల వ్యతిరేకిగా ఉంటే బీఆర్ఎస్, బీజేపీ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారు. మీరు చూడండి, ఇదే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒక బీసీకి టికెట్ ఇచ్చి యువ నాయకుడు గెలిపించడం, ఒక భారీ మెజార్టీ, దాదాపు 25,000 మెజార్టీ వచ్చింది. నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీకి పుట్టగతులు లేవు. ఇదే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి కనీసం డిపాజిట్ దక్కలేని పరిస్థితి. రేపు తెలంగాణలో కానీ ఇంకా వచ్చే దాంట్లో ఇంక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇదే తరహాలో ఫలితాలు ఉంటాయి. కాబట్టి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తెలంగాణలో పుట్టగతులు ఉండవు బీసీలతో పెట్టుకుంటారు. కాబట్టి బీసీ సమాజం కూడా ఆలోచించాలి. ఎంతసేపటికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత గొప్ప ఆలోచన చేసింది కాబట్టి మీ అందరికీ అవకాశాలు ఇవ్వాలి, మీరు మాట్లాడగలుగుతారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేదు కదా నేను అనేది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఉండి కనీసం 23%కే స్థానిక సంస్థల్లో ఎన్నికలతోనే పోయింది కదా నేను అనేది. కాబట్టి మేము బడుగు బలహీన వర్గాల పక్షాన ఉన్నాం. బీసీ నాయకులు మీరు ప్రభుత్వం పక్షాన ఉంటారా లేకపోతే బీజేపీని వ్యతిరేకిస్తారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్థానిక సంస్థల్లో 42% ఇద్దాం అనుకున్నాము, చట్టపరంగా సాధ్యమవుతుంది కాబట్టి పార్టీ పరంగా 60% ఇద్దామనేటువంటి నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉంది అంటూ పార్టీ స్టేట్మెంట్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.